హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి లక్షవారం ఈవినింగ్ నుంచి శుక్రవారం మార్నింగ్ రొటీన్ అనమాట. అంటే ఈవినింగ్ వ్లాగ్ ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేశానండి. ఇంకా అంటే లక్షవారం రోజు నేను చేసుకునే పనులు, ఇంకా శుక్రవారం రోజు మార్నింగ్ దీపారాధనకు సంబంధించిన అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అన్నది ఇంకొంచెం మందికి అయితే షేర్ అవుతుంది, అదే రీచ్ అవుతుంది. ఇంకా ఇదండి వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అంటే ఇంకా రోజు మార్నింగ్ బట్టలు అయితే మిషన్లో వేసామన్నమాట. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా లోపల వేసేసిన తర్వాత మడతలు అయితే వేయలేదండి. ఇంకా నైట్కి ఇంకా టీవీ చూసుకుంటూ మా అమ్మాయి నేను మడత పెడదాంలే అని చెప్పి ఇంకా అలా అయితే ఉంచేసాను అనమాట. ఇంక ఇక్కడైతే మాపు అది పెట్టడం కోసం అయితే ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. అంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే మొత్తం క్లీనింగ్ అదంతా చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ పెద్ద డస్ట్ అన్నది ఏమీ ఉండదు. కాకపోతే ఇంకా అలా తుడిచేసి మాపు అయితే పెట్టాలి కదా, ఇంకా అందుకని చెప్పి అలా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను. ఇంకా ఇంటి దగ్గర కొంచెం చెత్తదంతా ఉన్నదంటే మాత్రం ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదండి, ఇంకా మనం అయితే ఇంకెక్కడో అక్కడ పెట్టుకుంటాం కాబట్టి అంత డస్ట్ లాగా అయితే కనిపించదు. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మాత్రం కొంచెం మనం తుడిసిందే తుడుచుకుంటా ఇంకా తోమిందే తోముకుంటా ఇంకా అలా అయితే గడిచిపోతుంది కదా. ఇంకా సండే టైంలో ఇంకా సెలవులు ఆ టైంలో అయితే మాత్రం ఇంకా ఇక్కడైతే మాపు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసి ఇంకా మాపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అప్పటి వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే 4 అలా అవుతుంది. ఇంకా అప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇంకా కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు కూడా తెచ్చేసుకుని ఇంక ఈ పని అన్నది అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గడపలకు ముగ్గులు పెట్టడం, ఇంకా దేవుడి సామాన్లు తోమడం, ఇంకా అదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దేవుడి రూమ్ అయితే పెట్టేశానండి. ఇంకా వాటర్ వేసి వాటర్లో కొంచెం పసుపు కల్లుప్పు అయితే వేస్తానన్నమాట. అంటే ఒక 15 రోజులకి అలా, అంటే 2-3 సార్లు మాపు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా 15 రోజులకి ఒకసారి అయితే ఇలా ఇంకా కొంచెం వాటర్లో అయితే ఉప్పు అంటే కల్లుప్పు కొంచెం పసుపు అయితే వేసి ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడు మాపు పెట్టినా దేవుడి రూమ్ అయితే ఫస్ట్ పెట్టేసుకుంటానండి. ఇంక తర్వాత అయితే మిగతాదంతా కూడా మాపు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఫస్ట్ దేవుడి రూమ్ పెట్టేసిన తర్వాత ఇంకా అదైతే చూపించలేదండి. ఇంకా బెడ్రూము ఇంకా కిచెన్ ఇదంతా అయితే చూపించాను కానీ ఇంకా అదైతే చూపించలేదన్నమాట. ఇంక ఇక్కడైతే ఈ మొక్కలు అయితే చూస్తారు కదండి, షో మొక్కలు అనమాట. మొన్న ఒకసారి మా అమ్మకి హెల్త్ బాగోకపోతే ఇంకా తుని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఒకటే మొక్క అయితే తెచ్చానండి, 100 రూపీస్ అనమాట. ఇంకా దాన్ని అయితే ఇలా 2 మొక్కలు, 2 కాదు 4 మొక్కల కింద అయితే వేరు చేసి ఇంకా వేసాను. అది ఎలా వస్తుందో ఏటో చూడాలన్నమాట. ఇంకా ఇంకొంచెం కూడా గ్రోత్ అయితే ఇంకా చూపించలేదు. ఇంకా ఆ మొక్కలు అంటే ఇంకా అలా తీసుకుని అలా అయితే వేసానండి. ఇంక ఇక్కడైతే మాపు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే దేవుడి సామాన్లు అయితే తోముతున్నాను. ఇంకా బయట అయితే మార్నింగ్ బట్టలు అయితే ఉతికాం కదండి, ఇంకా అప్పుడైతే మాకు వాషింగ్ మిషన్ బయట ఉంటుంది కాబట్టి ఇంకా అదంతా వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకని చెప్పి బయట అయితే మార్నింగే కడిగేసాను. ఇంకా అదంతా కడగడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే దేవుడి సామాన్లు కూడా తోమేస్తున్నాను అనమాట. అంటే పీతాంబరి పెట్టి తోముతాను, నాకు అదే కొంచెం కంఫర్ట్గా ఈజీగా అయితే అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే పీతాంబరి పెట్టి ఇంకా దేవుడి సామాన్లు అయితే తోముతున్నాను. ఇంకా ఈవినింగ్ వంట అదంతా కూడా చూపిందామని అయితే అనుకున్నానండి. కాకపోతే మా వీధిలో కాదు కొంచెం ముందుకనమాట, మా వీధిలో వినాయకుడిని అయితే ఈ ఇయర్ తీయలేదండి. ఇంకా కుదరలేదని చెప్పాను కదా, తీయలేదనమాట. ఇంకొంచెం మాకు దగ్గరలో అయితే వినాయకుడిని అయితే నిమజ్జనానికి సంబంధించి అదంతా కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడికి అయితే వెళ్ళామండి. ఇంకా వినాయకుడి నిమజ్జనం వరకు కాదు, జస్ట్ వినాయకుడిని ట్రాక్టర్ అదంతా ఎక్కించేంత వరకు అయితే చూసి వచ్చామన్నమాట. ఇంకా కానీ చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా వంట అదంతా కూడా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా అప్పటికే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే ఫుల్గా ఏమీ కాదు, కొంచెం అలాగా పెద్ద పెద్ద చినుకులు కొంచెం జల్లులాగా అయితే పడిపోయిందనమాట. ఇంకా
ఇంక ఈ కుందులు అయితే చూస్తారు కదండి, ఇదైతే మొన్న అదే ఇప్పుడు చెప్పాను కదా మొక్కలు తీసుకున్నామని, ఇంకా అదే రోజు అయితే ఆ కుందులు అమ్మ అయితే తీసుకుంది. అమ్మతో పాటు నేను కూడా 2 దీప కుందులు అయితే తీసుకున్నాను అనమాట. అంటే అవి ప్రమిదలాగా ఉన్నాయి కదండి, మోడల్ బాగుంది కదా అని చెప్పి ఇంకా అవి అయితే తీసుకున్నాను. ఇంకా మాకు ఆ రోజు లక్షవారం అయితే మాత్రం మా ఊర్లో సంత అయితే ఉంటుందండి. ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవన్నీ అయితే తీసుకొచ్చారనమాట. కూరగాయల రేట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయండి బాబు. ఇంకా ఇక్కడైతే ఇంకా కూరగాయలు అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంకా దేనికి ఎంత అయింది ఏంటి అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా సర్దిసుకున్నాము అనమాట. టిఫిన్ అయితే ఏ ఉప్మా ఏదో చేసేసుకుందాం అని అయితే అనుకున్నాము. చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకెందుకులే మళ్ళీ మార్నింగ్ కూడా టిఫినే కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి స్టవ్ మీద ఇంక ఇక్కడైతే నేనైతే కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా నిమజ్జనం అదే అక్కడికి వినాయకుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అయితే 7:30 అలా అయిపోయిందండి. చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే సర్దేసి ఇంకా వంట అయితే పూర్తి చేసుకుని ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఫ్రైడే రోజు ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే చూసారు కదండి సన్ రైజ్. ఇంకా పనులన్నీ నిన్న ఈవినింగ్ చేసేసుకున్నాం కాబట్టి మార్నింగ్ అయితే మాత్రం ఇంకా చాలా ప్రశాంతంగా అయితే మాత్రం ఇంక దీపారాధన చేసుకోవడానికి అన్నీ అయితే సిద్ధం చేసుకుని ఇంక దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇదండి ఇంక దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మార్నింగే పూజ అనేది కంప్లీట్ అయిందంటే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది కదండి. ఇంకా డే అంతా కూడా ఇదండి ఇంకా మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ శంఖం పూలు అయితే చూసారు కదండి, ఇంకా అవైతే మా చెట్టువేనమాట. ఇంకా పిల్లలకి క్యారేజీలు అవన్నీ కూడా పెట్టేసాము. ఇంకా వీటికి అయితే ఇంకా సెపరేట్ చేసుకుని ఇంకా కిచెన్ రూమ్ అదంతా కూడా నీట్గా పెట్టేసుకుని సామాన్లన్నీ తోమేసి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టిఫిన్కి అని చెప్పి ఇక్కడైతే మినపప్పు ఇంకా బియ్యం అయితే నానబెట్టానండి. అంటే దోశ బ్యాటర్కి అనమాట. ఇంకా ఈవినింగ్ టిఫిన్ అయితే దోశలు అనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్ అయితే ఎక్కానండి, కొంచెం స్టిచ్చింగ్ పని ఉంటే. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.